ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఓకే, 50 days ఫాస్టింగ్ ప్రేయర్లో వీఆర్ ఇన్ 8th day, 8వ రోజులో ఉన్నామండి. అందరి బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలాసార్లు మనకి కొంతమంది నచ్చుతారు, కొంతమంది నచ్చరు. అంటే ఎందుకు నచ్చరు అంటే కొన్ని సిచ్యువేషన్స్ని బట్టి, కొన్ని పరిస్థితులను బట్టి మనం చాలాసార్లు చాలామందిని మనము ఎదుటివారిని ఇష్టపడలేనంత మాత్రాన ఎదుటివారు చెడ్డవారని కాదు, మనం మంచివాళ్ళమని కూడా కాదు. అందుకనే ఎదుటివారి గురించి దురాలోచన కలిగి ఉండకూడదు, అంటే చెడ్డ ఆలోచన కలిగి ఉండకూడదు. ఎందుకు అంటే మనకు నచ్చినంత మాత్రాన వాళ్ళు చెడ్డవారు అయిపోరు. చాలామంది ఏంటంటే నచ్చలేని వారి గురించి ఎంత మంచిగా చెప్పినా సరే వారికి బురకెక్కదు. వాళ్ళంత కాదు, వీళ్ళంత కాదు, వాళ్ళు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అనేసి మనకి నచ్చినట్టుగా, మనకి ఇష్టం వచ్చినట్టుగా ఎదుటివారిని మనము మాటలు అనేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, సామెతలు 15:26 దురాలోచన యెహోవాకు హేయము. మన ఆలోచన మంచిగా ఉందనుకోండి, మంచి ఫలం మనం తింటాం. మన ఆలోచన చెడ్డగా ఉందనుకోండి, ఖచ్చితంగా చెడ్డ ఫలమే మనం తింటాం. కాబట్టి మనము ఎంత ఎదుటివారిని ఇష్టపడలేనంత మట్టుకి ఎదుటివారు ఎంత మంచి వాళ్ళైనా మనకి వారు చెడ్డవారిలా మనం చూడకూడదు, మనకి వారు కనిపించకూడదు. ఎందుకంటే చెడ్డ ఆలోచన ఎదుటివారి మీద కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు దాన్ని అసహించుకుంటారు అని మనకు వాక్యంలో సెలవిస్తుంది. ఇప్పుడు చూడండి, దావీదు మంచోడే, కానీ సౌలు కూడా మంచోడే పర్సనల్గా. కానీ దావీదును ఎలాగ అందరూ మంచిగా అనుకున్నప్పటికీ దావీదు ఎంత మంచివాడైనా నిజంగా సౌలుకి మంచోడి కింద అనిపించలే. దురాలోచన వచ్చేసింది సౌలుకి, దావీదు మీద దురాలోచన వచ్చి చివరికి తను చంపేయాలన్న ఆలోచన కూడా వచ్చి చివరికి సౌలే ప్రమాదంలో పడిపోయాడు. సౌలే మన్నను అప్పగించబడ్డాడు. అలా ఏంటంటే కొంతమంది ఎంత మంచివారే, హేబేల్ మంచివాడే, కానీ కయ్యనికి మంచివాడుగా అనిపించలే, చెడ్డ ఆలోచన కలిగి ఉన్నాడు. అలాగే మనము ఎంత మంచివారైనప్పటికీ వారు మనకు నచ్చకపోతే, ఏదైనా సిచ్యువేషన్ బట్టో ఏదైనా పరిస్థితులను బట్టో వారు మనకు నచ్చకపోతే వారిపైన చెడ్డ ఆలోచన కలిగి ఉంటాం, వారిపైన బ్యాడ్ ఇంప్రెషన్ కలిగి ఉంటాం. ఇదే అమ్మా అనుకోమని దేవుడు చెప్తున్నారు. హల్లెలూయా. ఎప్పుడు కూడా మనకు నచ్చలేనంత మాత్రాన ఎదుటివాడిని చెడ్డవాడిగా మనం ముద్రేసేయకూడదు, ఎదుటివాడిని పనికిరాని వాడిగా మనం ముద్రేసేయకూడదు. ఎప్పుడు అలా చేయకూడదని. మనకు నచ్చినా నచ్చకపోయినా దేవుడు ఒక్కటే మాట అన్నాడు, నీ వలని పొరుగు వారిని ప్రేమించాలి. నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావో, నిన్ను నువ్వు ఎలా ఇష్టపడతావో అలాగే ఎదుటి వారిని కూడా మనం ఇష్టపడాలి. ఎంత కోపం ఉన్నప్పటికీ, వారి మీద ఎంత ద్వేషం ఉన్నప్పటికీ వారిని ప్రేమించేటట్లుగానే ఉండాలి. అంతేగాని మనకు నచ్చిన వాళ్ళు ఎంత చెడు చేసినా, లేదంటే ఎంత చెడ్డవారైనా వాళ్ళ గురించి గొప్పగా చెప్పడం, మనకు నచ్చిన వాళ్ళు ఎంత మంచి చేసినా వాళ్ళకి విలువ లేకుండా చేయడం, వాళ్ళ గురించి పట్టించుకోకపోవడం, వాళ్ళని వ్యంగ్యంగా చూడడం, ఈ గుణ లక్షణం ఉండకూడదని దేవుడు మాట్లాడుతున్నారండి. హల్లెలూయా. ఎందుకు అంటే ఎప్పుడైతే వారు ఎంత మంచివారైనా వారి గురించి చెడ్డ అభిప్రాయం కలిగి ఉంటామో, చెడ్డ ఆలోచన కలిగి ఉంటామో ఖచ్చితంగా అది మన జీవితానికి నాశనమే, అది మన జీవితానికి శాపమే. కాబట్టి తెలిసి ఒక మాట మనం అనకూడదు, తెలియకుండా కూడా ఎదుటివారి గురించి చెడ్డ ఆలోచన కలిగి ఉండి ఇష్టానుసారంగా మాట్లాడకూడదు. నువ్వు మాటలు వదిలేస్తావు కరెక్టే, ఎదుటివారిని ఇష్టం వచ్చినట్టుగా మాటలు అనేస్తావు, హేళన చేస్తావు, కానీ దాని ఫలితం కూడా మనమే అనుభవించాలి. కాబట్టి ఉన్నంత మట్టుకి దేవుడు మనకి ఇచ్చినంత మట్టుకి దేవుడు నిన్ను దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు, దాన్ని బట్టి దేవుని స్తుతించు. అంతేగాని ఎదుటివారి మీద పడి, లేకపోతే ఎదుటివారి గురించి చెడుగా ఆలోచించి, ఎదుటివారి గురించి చెడుగా మాట్లాడి దురాలోచన కలిగి ఉంటే ఖచ్చితంగా మనము ఆ ఆలోచనలే దేవుడికి దూరం చేస్తాయి. సౌలుని అలాగే దేవుడికి దగ్గరగా ఉండకుండా దేవుడికి దూరం చేస్తుంది. కానీ అలాంటి గుణ లక్షణం లేకుండా ఎవ్వరు ఎలాంటి వారు అన్నది కాదు, అందరూ కూడా దేవుడి బిడ్డగాని మనం మంచి అభిప్రాయం కలిగి ఉంటే అందరూ మనకు మంచిగానే కనిపిస్తారు. కానీ ఎంత మంచి వాళ్ళైనా మన చెడు అభిప్రాయం కలిగి ఉంటే వాళ్ళు ఎంత మంచి చేసినా నీకు కనిపించదు, నీ ఆలోచనలు బట్టుకే నువ్వు ముందుకు వెళ్ళిపోతావు. కాబట్టి మన ఆలోచన మార్చుకుందాం, మన చూపు మార్చుకుందాం, మన తలంపులు మార్చుకుందాం, ఎదుటి వారి గురించి మంచిగా ఆలోచిద్దాం. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. సీ ఇన్ ద నెక్స్ట్ టైం.